Welcome to my channel. Today we will discuss about AP Postal GDS result. ఈ రిజల్ట్ ఎలా ఓపెన్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. మీరు మీ గూగుల్ ఓపెన్ చేసి అందులో ఏపీ పోస్టల్ జీడిఎస్ రిజల్ట్ అని టైప్ చేయండి. ఇలాంటివి ఇంకా 7 పేజెస్ ఓపెన్ అవుతాయి. ఇది ఫస్ట్ది, కానీ ఎవరు కంగారు పడద్దు. ఓన్లీ కొన్ని స్టేటస్ మాత్రమే రిలీజ్ చేశారు. ఏమేమి స్టేట్ రిజల్ట్ రిలీజ్ చేశారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, ఈ 23 స్టేట్స్ మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేశారండి రిజల్ట్. ఇంకా కొన్ని స్టేట్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అన్న షెడ్యూల్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు స్టేట్స్ వస్తాయి. మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, ఆంధ్రప్రదేశ్ మీకు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ క్లిక్ చేయండి. చేస్తే లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇందులో చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1 వచ్చింది. ఇందులో ఇచ్చిన ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు సెప్టెంబర్ 3వ తేదీలోపు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు 2 సెల్ఫ్ అటాచ్డ్ జెరాక్స్ సెట్స్ కూడా తీసుకునేలా. ఏముందంటే సీరియల్ నెంబర్, డివిజన్, ఆఫీసు, పోస్ట్ నేమ్, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నెంబర్, పర్సెంటేజ్ మార్క్స్ ఆఫ్ 10. డాక్యుమెంట్ షుడ్ బి వెరిఫైడ్ విత్, ఇందులో మీ పేరు ఉండదు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకొని చెక్ చేసుకోవాలి. మీరు వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఈఎస్డబ్ల్యూ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏదైనా మనకు హ్యాండిక్యాప్డ్ కానీ ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ఉంటే అది మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇవన్నీ తీసుకొని సెప్టెంబర్ 3వ తేదీలోపు మన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అక్కడ వెరిఫికేషన్కి వెళ్తే ఇక్కడ వెరిఫికేషన్ సెలెక్ట్ అయితే తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.